అమెరికాలోని డల్లాస్లో తెలుగు కమ్యూనిటీ చర్చ్ టీసీసీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్రిస్మస్ పాటలు, చిల్డ్రన్స్ స్క్రిప్ట్స్, టెస్టిమోనీస్ అందరినీ అలరించాయి. 200 మంది పాల్గొన్న ఈ పండుగ వేడుకల్లో టీసీసీ పాస్టర్ ప్రేమ విందులో పాల్గొన్నారు.
చేసుకున్నాము. అందరూ లేచి నిలబడండి. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్ ఫర్ క్లోజింగ్ ప్రేయర్. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎదుటివారికి చెప్పేటప్పుడు శక్తివంతంగా అది ప్రభావం చేసేటువంటి విధానంగా చెప్పడానికి ప్రాథమికంగా ఉపకరించేది భాష. ఎవరు ఎంత శక్తివంతంగా చెప్పగలిగితే, ఎవరు ఎంత చక్కగా ఆ కథను వివరించగలిగితే వారి కథను వింటారు, లేకపోతే విసుగు చెందుతారు. మన మధ్య, మనందరి మధ్యను, ఉదాహరణకి శాస్త్రి గారి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారు ఒక విషయాన్ని అనర్గళంగా శక్తివంతంగా చెప్పగలుగుతారు. అందువల్లనే వారు ఇక్కడ శర్మని చెప్పేటువంటి అవకాశం అవుతుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు కూడా దేవుడు మీకు సమాధానమును ఇచ్చేవాడు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునితో మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. We need to have peace with God, reconciliation with God. రెండోది, మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని నుండి మనకు సమాధానం వస్తుంది. దేవుడు లేకుండా ఏది చేసినా ప్రయోజనం ఉండదండి. చాలా మంది దేవుడు లేకుండా, దేవుడు నమ్ముకోకుండా, దేవుడికి ప్రార్థన చేయకుండా వాక్యాన్ని చదవ. దేవుడే, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే సమాధానకర్త. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజము మీద రాజ్యభారం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పేర్లు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు పేర్లు ఆయనకు ఉన్నదంటే ఒకటి, ఆయన ఆశ్చర్యకరుడు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఓకే, ఆయన ఏం చేశాడు? నీటిని తీసుకుని ద్రాక్షరసంగా చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని 5,000 మందికి పెట్టాడు. చనిపోయిన లాషం. ఇంతకాలం మనం ఉన్నాం కదా, ఇక కొంతసేపు ఉందాం, కొన్ని రోజులు ఉందాం, వేల మార్పు వచ్చిద్దామని వీళ్ళు ఏం చేశారంటే, దే చూస్ టు స్టే. వారు ఉందామని అనుకున్నారు. ఒకరోజు పొద్దుండే, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఆయన లేచి తనకున్నటువంటి ఏకైక కుమారుడు బేబీ తీసుకుని బయటకి ఇంట్లో నుంచి బయటకెత్తుతూ ఉన్నాడు. ఒకవైపు ఈ విషయం ఆయన భార్య గమనించింది. ఏంటి, మన బాబుని తీసుకుని క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నందుకు మీకు చాలా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వదించును గాక. గ్రూప్ పిక్చర్ అయిన తర్వాత, ప్రేయర్ అయిన తర్వాత దయచేసి అందరూ ఒకసారి రండి, చిన్న గ్రూప్ పిక్చర్ తీసుకుందాము. తర్వాత మా మిత్రులు, అత్యంత స్నేహితులైనటువంటి వెంకట్ గారు, TV9 వారు కూడా ఒకసారి చెప్పండి కూడా అభినందం. గడిచిన మెనీ ఇయర్స్ TV9 కవరేజ్ చేస్తున్నారు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. దేవుడు వారిని దీవించుగాక. కొన్ని బైట్స్ తీసుకుంటారు, ఇండియాలో మీరు అందరూ కనబడతారు. ఎవ్రీబడి పైకి రండి, ఫోటో తీసుకుందాం. కొన్ని బైట్స్ తీసుకుంటారు. అయిన వెంటనే అందరు కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మీల్స్ ఉన్నాయి. భోజనం చేయండి, గిఫ్ట్ తీసుకోండి, వెళ్ళండి. మరలా 31st నైట్ సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock తెలుగు వర్షిప్ సర్వీస్ అప్స్టేర్స్ లో ఉంటుంది. ప్లీజ్ జాయిన్ us. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుని లెట్ us pray. పరిశుద్ధమైన దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేయించి ఉన్నాము. ఈ రోజు జరిగినటువంటి యొక్క క్రిస్మస్ ఆరాధనలో, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభు. అనేక మంది ఇక్కడ ఈ యొక్క ఆరాధనలో, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ ద్వారా వచ్చి దీవెనలు వారికి సమృద్ధిగా ఉంచండి, సమృద్ధిగా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలని, వారి కలిగిన సమస్తమును, ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ని, ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మాకు అమెరికా దేశమును, ఇండియా దేశమును మీరు దీవించి శాంతితో, సామరస్యతో, ఆరోగ్యముతో, బలముతో మా దేశములను, ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సర్వలోకముల పరిశుద్ధులకు కూడిన మనకు
సదాకాలము తోడే ఉండును గాక. మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్.